10:30, 11 ఆ టైంలో వచ్చి రావడం జరిగిందండి. నేను కొల్లూరు డబుల్ బెడ్రూమ్ నుంచి రావడం జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఇవాళ పెద్ద సారు రావడం జరుగుతుంది. తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు, కేసీఆర్ అంటేనే తెలంగాణ. అందరి నోట్లో అదే ఉంది. మన స్థానిక ఎలక్షన్లలో మన బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మన కేసీఆర్ గారు కానీ బయటికి వెళ్ళి ఉంటే కాంగ్రెస్ పార్టీలకు ఒక్క సీటు కూడా రాకుండే. మనం ఇప్పుడు సార్ని చూడబోతున్నాము. సార్ ఇక నుంచి మనతోనే ఉంటారు. ఆయన ఎక్కడున్నా ప్రజల గుండెలో ఉన్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఏంటంటే మన కేసీఆర్ గారు ఇప్పుడు 2 ఏళ్ల ఇంట్లో కూర్చొనే ఇప్పుడు 4031 సీట్లు స్థానిక ఎలక్షన్లలో గెలిచిర్రు. అది కనుక మన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనుక గట్టిగా ప్రచారం చేసి ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అసలు ఒక్క సీటు కూడా గెలవకపోదురు అని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు కేంద్ర పార్టీలు మేము కేసీఆర్ సార్ని చూడడానికి వచ్చినామండి. కేసీఆర్ గారిని చూడడానికి వచ్చినాం. మేము డబుల్ బెడ్రూమ్ మాకు దేవుడు కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, ఆసియా ఖండంలోనే లేని విధంగా అతిపెద్ద ప్రాజెక్టు మాకు కట్టించి ఇచ్చారు. మా పాలిత వరం, మా దేవుడు అని చెప్పేసి గుండెలో ప్రతి ఒక్కరి హృదయంలో గుండెలో ఉన్నారని చెప్పేసి మేము తెలియడానికి వచ్చినాం. ఓకే అండి. మంచి యాదయ్య గంటన్నర అయింది కేసీఆర్ తాతను చూడడానికి. చాలా రోజులు అయింది. మేము ఊర్లో ఉంటుంటే ఇక్కడ వచ్చినాం. మేము సిటీకి సున్నికి వచ్చినాము. గుడిమల్కపూర్ ఉంటాం మేము. ఈ మధ్యన వచ్చాం, 1 month అవుతుంది వచ్చి. కేసీఆర్ తాత ఇక్కడ ఉంటారంటే సున్నికి వచ్చినాం మేము. చెప్తాం, మాట్లాడుతాం. చూడడానికి దూరం వచ్చినాం. లేదు, బస్సులకు ఫ్రీ బస్సులకు పోతే మేము పోతాం, ఎక్కుతాం. టైం కాపుతలే. బస్ స్టాప్ ఏడుందో ఆడనే ఆపాలి కదా. ఫస్ట్ లేక ఆపట్లేదు. ఓవర్ స్పీడ్ ఎక్కువైపోయింది. మళ్ళీ ఆడవాళ్ళకు విలువనే లేదు. నువ్వు 2000 ఇస్తానో 2000 ఇయ్యలేవు. ఏడిచ్చినావు, తులం బంగారం లేదు. కళ్ళసి బతికే కేసీఆర్ చూడలేదు. సారీ కలవనికి వచ్చినాం. వీడి కోసం ఇష్టం. కేసీఆర్ అంటే ఇష్టం మాకు. మేము వేసిన ఈమె కూడా అంత ఇష్టం. పాప కూడా మాకు ఒక్క పాపకు మా చెల్లె పెళ్లి అప్పుడు 1,00,000 రూపాయలు కట్నం వచ్చింది. దేవుని పుణ్యాన మాకు 10 రూపాయలు అప్పు తీర్పించిండు. ఇప్పుడు కూడా ఆయనే రావాలి. మా లాంటి పేదల ఆడబిడ్డలను కూడా ఇలాంటిని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి నాయకుడిని మాకు కాంగ్రెస్ నాయకుడు అనే వద్దు. మాకు అది కేసీఆర్ కావాలి. మా పిల్ల కూడా కేసీఆరే, ఆయన పార్టీయే. ఇంత పాప కూడా రేవంత్ రెడ్డి కూడా వద్దు అన్న మాట్లాడదు. ఎట్లంటే అట్లా మాట్లాడేస్తుంది. వీళ్ళు కూడా మాట్లాడుతుంది, తీస్తుంది. కేసీఆర్ సారే కావాలంటది. చౌరం అంటే గౌరవము. తాత 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 కేసీఆర్ తాత. ఏడ చూడు ఫ్లెక్సీలో చూడు నా తాతన్న కావాలంటది. జెండా తీసుకుంటా అంటది. ఇంత ఉన్న చిన్న పాపకు ఆయన గురించి ఏం తెలుసు? ఆయన మంచి పనులు చేసినందుకు కదా పాపకు తెలిసింది. అట్లా మేము మైనాబాద్ నుంచి వచ్చినాం మేడం. అజీజ్ నగర్. పొద్దున ఇంతకుముందు 1 గంట అవుతుంది వచ్చి సార్ చూడాలని. సార్ చూడనీకి ఓసారి మేము కవిత మేడం కూడా కలుసుకున్నాం. మేడంతో ఫోటో కూడా దిగినా. ఇప్పుడు సార్తో కలవాలి, ఆయనతో మాట్లాడాలి, మా బాధలని తెలుసుకోవాలని వచ్చినాం. మరి సిచ్యువేషన్ మాకు కల్పిస్తారా కల్పియారో జనాలను బట్టి ఇది ఉంటుంది మేడం. ఇక చూస్తే చాలనిపిస్తున్నది, అంతే. చూస్తే చాలనిపిస్తుంది. చూసి అంత దూరంకి వెళ్ళి నా కాలు నువ్వు పెట్టుకొని సార్ని కలవాలని చూసిపోదామని వచ్చినాం. ఆ సార్ని చూస్తే చాలు మాకు అంతే సంతోషం. మాకు అంతే. మాకు ఆ సార్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం మేము. చూస్తే చాలనుకుంటారు. ఇన్ కేసు కలిసే అవకాశం ఇస్తే ఏం చెప్తారు సార్? కలిసే అవకాశం ఇస్తే మాట్లాడతాం. మా బాధ ఏంటో మేము చెప్పుకుంటాం అంతే. సార్కు మీరు రావాలి సార్, మళ్ళీ పదవి మీద మీరే ఉంటే మంచిగా ఉంటుంది సార్. మా ఇంటి గరీబ్ వాళ్ళు మంచిగా ఉంటారు. మా ఇంటి గరీబ్ వాళ్ళు ఎంత దేశమే నష్టపోయారు మేడం. చాలా మంది నష్టపోతారు. చాలా రోడ్ల మీద ఉన్నాం. పరిస్థితి తెలుసా, అంత ఘోరంగా ఉంది. చెప్పుకోలేని ఘోరం, చాలా చెప్పుకోలేని ఘోరంగా ఉంది. మొత్తం మంచిగా ఉండే. ఆయన అధికారంలో ఏం చేసిండో కానీ గరీబ్ వాళ్ళకైతే చాలా మంచిగా ఉంది. ఆయన అప్పు చేసిండా ఏం చేసిండా మనకు తెలియదు కానీ మరి గరీబ్ వాళ్ళకైతే మంచిగా చేసిండు. గరీబ్ వాళ్ళకైతే మంచిగా. సార్ రావాలని ఎదురు చూస్తున్నాం. మేమొక్కరం మాలాంటి పేదలు పిల్లలు, మాలాంటి పిల్లలు చిన్న చిన్న పిల్లలు వేసుకొని రోడ్ల పాటలు పడ్డారు.
ఆ, ఈయన వచ్చిండు పరిపాలన చేసుకొని వచ్చి చేస్తా అది చేస్తా ఇది చేస్తా ఇంద్రాములు ఇండ్లు ఇస్తా ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు, మొత్తం ఇండ్లు లేని వాళ్ళకి ఇయ్యలేడు మేడం. ఇప్పుడు అందుకనే మళ్ళీ సార్ వస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. సార్ రావాలి సార్ మేడం, మా లాంటి పేదవాళ్ళకు సార్ రావాలి, సార్ వస్తేనే న్యాయం జరుగుతుంది. అన్న నీ పేరు మా భార్య మా వైపు మన బిడ్డ అది నాకు ఇగో మేము ఏం లేదు మేడం, సార్ తోడు కలవాలి, ఆయన కేసీఆర్ని కలవాలి, హరీష్ రావు కలవాలి, కేటీఆర్ని కలవాలి. మా బాధ అది. మాకు వాళ్ళని కలుసుకుంటే మాకు తృప్తి అంతే. ఎవరు కలుస్తామంటే ఎవరు 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 అందరూ బయటకు అంటారు. గరీబుని కలవకపోతే ఇంకెవరు కలుస్తాం మేడం? చాలు కేసీఆర్ని ఒకసారి హత్తుకొని ఇంటికి వెళ్ళిపోతాం అంతే చాలు. ఎందుకమ్మా నాకు నాకు సంతోషం అంటే కేసీఆర్ అంటే అమ్మ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఎవ్వంతోడు కాదు, ఏ పాత కొడుకు తగలే తెచ్చినంటే కేసీఆర్ ఏ కొడుకు తేలే, ఎవ్వంతోడు కాదు, దమ్ముండమోడు కేసీఆర్. తుపాకు కట్టుకొని కాలరా దిగిండు. ఎందుకు ఎవరు ఏమని బాబు గారు సంకలతోరి అంత తొత్తు వీడి కాలు మొక్కిండుగా బాబుగాడు. ఈ బాబు కాళ్ళు కేసీఆర్ ప్రజల మంచి అమ్మ, ప్రజల మంచి కేసీఆర్ ప్రజల మంచి. ఆయన ఏం చేస్తే 24 hours కేసీఆర్నే కలుసుకుంటాను. కానీ ఇటుల ప్రతి ఒక్కరిని కేసీఆర్ చూసాను, ఎవరిని చూడమ్మా. దేవుడు నాకు నా బిడ్డ నా నడిబిడ్డ పెళ్లికి ₹1,00,000 కట్నం ఇచ్చాడు. అదేది కళ్ళ ఇప్పుడు నా చిన్న బిడ్డ పెళ్లి చేసిన కాలే, తులమంగా లేదు, అసలు లేదు. ఏం చేయాలమ్మా? నాకు ఏం లేదు, ఇల్లు లేదు. నాకు మొన్న ఇల్లు వచ్చిండే, ఇల్లు వచ్చింది చేసేసారు. అంటే కేసీఆర్ అంటే ఈ మనకు గెలిచినాక ఇస్తామని అనుకుంటాం. అనుకుంటే ఏమైంది, ఈ ప్రభుత్వం వచ్చింది నాది కొట్టేసారు. మా ఊళ్ళో ఏం చేయాలి అమ్మా? అమ్మా ఇస్తుండే. ఇప్పుడు కేసీఆర్ అంటే నాకు నా డబుల్ బెడ్ నాకు వస్తుండే. మా ఊళ్ళో ఈయన వచ్చిండు కక్కడేసి పడింది. కేసీఆర్ తట్టుకునే మొగోడు ఎవరు లేడు మరి ప్రపంచంలో. మోదీతో కూడా ఉంటాడు, మోదీతో కూడా తట్టుకోడు. అంటే అసలు దమ్ముండాలమ్మా. వేస్ట్ గా నేను అది చేస్తా నీ చేస్తాను పోయి మాట్లాడి కూర్చొని తినలే వాడికి పడుకోలే కాదు. నీకు ప్రజల మీద చూస్తుంటే పోయి ఫుట్బాల్ ఆడతావమ్మా? 100 కోట్లు ఎవరివి అవి? ఎవరివి 100 కోట్లు? ప్రజలే నువ్వు తీసుకుపోయి ఆడతావు. ఏం ఆడతావు? బాల్ ఆడతావు. నీ భయ పెట్టుకున్నాడు, ఎవరిని భయలేవి? మా భయతో నువ్వు ఎందుకు ఆడతావు? ప్రజలందరూ ఒక్కటే ఏకమకమై మళ్ళా కేసీఆర్ చెప్పినట్టు విని ఒక్కటై కొట్లాడానికి తడి ఉండండి, ప్రభుత్వం అవడదాం. నేను చెప్తామా, నాకేం తెలియదు. నేను సీట్లో కారు నడుపుతా. నన్ను ఏడు పట్టుకొని కొట్టేసారు కాంగ్రెస్ వాళ్ళు. చాలు అంతే నా ప్రభుత్వం. మాకు ఏం చేస్తామమ్మా? మరి ఏడుంటాడో తెలియదు మా ఫోన్కి. ఏడికి వస్తా అని చెప్పి అనుకు వచ్చేవాడికి వేరే వాళ్ళు అనుకుంటున్నాం, కానీ నాకు టైం లేక పోలేదు. అంతే ఫామ్ హౌస్ పోదాం అనుకున్నాం. వదులుకోవచ్చు. కారు కిరాయి కారు రోజు ఒక్కో ₹950 కిరాయి కడతాను. కారు అడగ పెట్టినా వచ్చిన నా పిల్లలు దొరుకుని వచ్చిన. కేసీఆర్ను కేటీఆర్ను కలుసుకొని అది హరీష్ రావును కలవాలి. అంతే ముగ్గురిని కలుసుకొని పోతా. అంతే నాకు అంతే కావాలి, ఏం వద్దు నాకు. ఆయన ఎప్పుడైనా ఆయన పదవికి వచ్చినప్పుడు ఆయనతో కొట్లాడే బాధ్యత మాకు ఉండదు. కానీ కేసీఆర్ని కలవాలంటే కలవనిస్తలేరు. ఫామ్ హౌస్కు కూడా పోయినాం, పోతా ఆడ కూడా పోనీయలే. ఆయన పానం బాగలేదంటే మేమన్నా చూసి మంచి తుట్టిపడి వస్తామంటే ఆడ కూడా పోనీయలే. ఇక్కడ కొత్త ఈడ కలవనియరు. ఇక కేసీఆర్ అంటే అన్నిటికీ మంచి చెడ్డ అన్నీ చూసుకున్నాం. ఆయన పిల్లల్ని తల్లులు అంతా కోడి పిల్లల్ని ఎట్లా కమ్ముకుంటుందో అట్లా కమ్ముకుంటా ఆయన కేసీఆర్. ఈడొచ్చుడు దిక్కుమాలోడు వచ్చిండు, ఏది ఇయ్యాడు. కళ్యాణ లక్ష్మి ఇయ్యాడు, పిల్లల్ని చూడాడు. అంత రవిడి ఇజం గుండె ఇజం చంపుకుంటున్నారు. ఇండ్లు కూలగొడుతున్నాడు, జాగలు కూలగొడుతున్నాడు. మంచి మంచి ఇండ్లు 3 అంతస్తులు 5 అంతస్తులు బిల్డింగులు అంతా బలగొడుతున్నాడు. మళ్ళా తుర్కోల్ని హుషారులు ఎగేస్తున్నాడు. అంతా ఇప్పుడు అన్న పేదోళ్ళు లమ్మడోళ్ళు వాళ్ళు ఏడుస్తున్నారు ఇండ్లు కూలగొడితే. అది సున్నం చెరువు ఇండ్లన్నీ కూలగొచ్చిండు. ఈడొచ్చి ఇల్లంది కూలగొచ్చిండు. కూలగొడతారు తల్లి పిల్లని వదైతే గాసులు పోసుకున్నది, పెట్రోల్ పోసుకున్నది, కాలబెట్టుకున్నది. వనమాసం పెడుతుంది. ఈడొచ్చిన కాంచెలు మంది పానం తింటుండు. ఈడొచ్చి మంది పానాలు తింటాడు. ఈ సార్ వచ్చిన కంచెలు పిల్లలు తల్లులు హాయిగా బతికిరు. 10 సంవత్సరాలు మంచిగా ఏలాంటి ఏ లొల్లి లేదు, ఏ కొట్టాట్లేదు. ఈడొచ్చిన కంచెలు అన్ని కొట్టాడలు, అన్ని యుద్ధాలు, చంపుకోవటం, కొట్టుకోవటం, మళ్ళా రేపు జరగడం,
వయసు వచ్చి పోరగాళ్ళని ఆగం చేసడం, ఆ మగ పిల్లల్ని ఆగం చేసడం, ఈ వచ్చిన కంచెలు మొత్తం ఆగం ఆగం అవుతుంది, సంసారమే ఆగం అవుతుంది. ఏషాలు ఎత్తున్నారు, వేసి లవ్వులలో పానం చంపుతున్నారు. ఆడల పానం పోతుంది, మొగల పానం పోతుంది. ఈడొచ్చిన కంచెలు ఎవరు చెప్పేటోడు లేడు. ఆ పోలీస్ స్టేషన్కి పోదామా, పోయి రాపో మళ్ళా రాపో అంటాడు, మళ్ళా రాపో అంటాడు. 10 మాటలు మళ్ళా తిప్పుతారు, కానీ దొంగనే వాడు కూసబెడతారు, సంసారాన్ని 10 మాటలు తిప్పుతారు. ఈ పోలీసు వాళ్ళు కూడా, ఈ దిక్కుల పోలీసు వాళ్ళు కూడా ఆ పోలీస్ స్టేషన్కి పోతే పసి ఇయ్యంగానే డబ్బు ఇయ్యంగానే చల్లబడతారు. ఇక మనం ఏమి లేని వాళ్ళం 10 మాటలు తిరగాలి, కుక్కలక్క తిరిగి సాలించుకొని పోవాలి. ఇక వీళ్ళని కలుద్దాము, ఈ ఎమ్మెల్యేలను కలుద్దాము, వాళ్ళని కలుద్దాం అంటే కలవనీయరు. సార్ లేడు, గడివేండు గిడివేండు. ఇక ఆ కోర్టులు ఉన్నప్పుడు దండం పెడతారు, నమస్తే దండం పెడతారు. ఇక గెలిచినాక మనల్ని పేదోళ్ళని ఎవడు లెక్క చేయడు, ముఖం చూపియారుగా, మళ్ళా రాపో తర్వాత అంటారు. ఆయనకి వాళ్ళకి తగిన వాళ్ళు వస్తే రండి కూర్చోబెడతారు. మనసు పోతే కూర్చోబెడతారా? ఎవడు కూర్చోబెట్టాడు. మంచి తెల్ల బట్టలు, సోకు, డాబు ఉంటే రండి కూర్చోండి అంటారు. మనసు పోతే పో ఇప్పుడు కలవడు అని గదం పట్టిరి. ఎట్ట బతకాలి? మేము పేదలను ఎట్ట కలవాలి? మేము ఆడలం ఎట్లా వస్తే కేసీఆర్ని కలుపుకోవాలి, కేటీఆర్ని ఎట్ట కలవాలి, ఆ సార్ని ఎట్ట కలవాలి? మాకు కూడా విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. పేదలకి ఇస్తే మేము కూడా సార్ తోటి దండమో దాశనమో, సార్ మా పరిస్థితి ఇట్లుంది, మా జీవితం ఇట్లుంది, నా పిల్లలకి ఇట్లా, అందరితో కలవాలి సార్ అన్నప్పుడు. అందరితో, పిల్లలతో, తల్లులతో కలిస్తే మాకు కూడా పానం వస్తుంది. ఇంటికి పోయినాం, పామాజుకు పోయినాం, ఒక కారు మాట్లాడుకొని 10 మంది పోయినాం. సజారు మాట్లాడతావరా బాబు, అందాక దూరం ఉండి మాట్లాడతామంటే కూడా పానం బాగలేదు అనబట్టే. ఎట్లా మాట్లాడాలి? ఇప్పుడు బాధ ఉంది, నాకు కష్టం ఉంది, నా పిల్లకు బాధ ఉంది, నా పిల్లలకు జాబు లేదు, నౌకరు లేదు, అన్ని డబ్బులు పెట్టి చదివిత్తి వాళ్ళకి జాబులు లేపా, ఎట్లా బతకాలి? సార్ ఉన్నప్పుడు మంచిగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది, సూపర్ జరిగింది. కానీ సార్తో కలుద్దామంటే కలవనిత్తలేరు కదా. ఆయన అల్ల ఉన్నప్పుడు కలవనీయలే, ఇప్పుడు ఉట్టిగున్నప్పుడు కలవనిత్తలేరు, మాట్లాడతలేరు. మేము మాట్లాడితే నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం చెప్పుకుంటా. అట్టా లేదు, ఇది లేదు. ఎంతగానో మాట్లాడతాం. ఏ పోలీస్ స్టేషన్కి పో, ఏ ఆఫీస్ కాడికి పో, దూరం వెళ్ళగొడతారు. దూరం వాళ్ళది పవిత్రం కాబట్టి. ఇక ఈడున్నాడా, ఈ కాంగ్రెస్ ఉన్నాడా అంటే ఆడు పో అనబట్టే తింటుండు, మంచిగా అంటుడు. బచ్చవాడు, మన కళ్ళ ముడ్డ బచ్చవాడు. ఆ బచ్చవానికి మీద కూర్చోబెడతాలకే, కుర్చీ మీద కూర్చోబెడతాలకే అందరినీ ఆట ఆడుకుంటాడు. కేసీఆర్ సార్ వస్తే సార్తో మాట్లాడితే ఒకసారి కలిసిండు అక్కడ, కానీ అప్పుడు 10లో లేడు. 10లో లేనప్పుడు ఫోటో దిగిండు, అన్ని దిగిండు. కానీ ఇప్పుడు 10లో ఉన్నప్పుడు కలుద్దామంటే కలవనిత్తలేదు. ఇప్పుడు 10లో ఉన్నప్పుడు కలవాలి, ఉట్టప్పుడు ఎవరన్నా కలుస్తారు, పోవచ్చు, ఫోటోలు దిగొచ్చు, మాట్లాడచ్చు, మందులు ఇవ్వచ్చు. అప్పుడు అక్కడ ఉండే అయ్యా ఆఫీస్ కాడ పోతే ఈయనతో ఫోటో దిగిండు. అట్లా ఏది ఎక్కడ పోయింది? ఏది లేదా, ఏది గతి లేదా? తులం బంగారం అనే, ₹1,00,000 10 అది ఇయ్యపా, ఇది ఇయ్యపా, అన్ని బాయ్. ఇక ఇప్పుడు మళ్ళీ ఓట్లకు వచ్చినప్పుడు దండం పెట్టినప్పుడు చెప్పుతాడు కొట్టాలి, టకా చెప్పుతాడు కొట్టాలి. ఇక దండం పెట్టినప్పుడు ఈ సీఎంకు పడ్డ మాటలు, ఈ సీఎంకు వచ్చిన మాటలు, ఈ సీఎంకు తిట్లు ఏ సీఎంకు రాలేదు. వీడు బేకార్ సీఎం. అదే కేసీఆర్ ఒక్క మాట అనలే ఎవరు, కానీ ఇదే రేవంత్ రెడ్డిని తిట్టినోడు ఆడపిల్ల. ఈ గలీదు మాటలు చీ రామ. ఈయన పరిపాలన ఏం బాగాలేదు, ఈయన పరిపాలన బేకారు పరిపాలన, దిగిపోవడం మంచిది. కానీ వీడుంటే సంరక్షణలో కోట్లు తింటుండు, మళ్ళీ కేసీఆర్ని తిడుతున్నాడు. వాడు చేతగానప్పుడు పరిపాలన ఎందుకు చేయాలి? అదే కేసీఆర్ చేస్తున్నా కదా, నువ్వు పక్క జరుగు. కేసీఆర్ చేస్తాడు అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు ఆనందంగా చిన్నోళ్ళు, పెద్దలు, రైతులు, బిడ్డలు, బీదలు అందరూ చల్లగా బతికిండ్రు. వరదలు నేలాంటి కింద సాగు తావలేదు, చక్కగా హాయిగా బ్రతికిండ్రు. వీడు వచ్చిన కాంచెల్లి మొత్తం నాశనం అయినాయి. భూములు పోతున్నాయి, ఇండ్లు పోతున్నాయి, నీళ్లు లేవు, కరెంటు పోతుంది. నాన్న కోసం ఈయన పరిపాలన ఒక్కటి చక్కగలేదు. కొట్టుకొని తెస్తున్నారు, హిందువులు చంపుతున్నారు, గుళ్ళను గుల్ల కొడుతున్నారు. ఇవన్నీ వనవాసం గుండా విజయం జరుగుతున్నది. రౌడీ పరిపాలన ఇది, సంరక్షణ పరిపాలన అయితే కాదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచి పరిపాలన, ఆ ముఖ్యమంత్రి చేసినట్టు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. కేసీఆర్ చేసినట్టు పరిపాలన ఏ ప్రధానమంత్రి కూడా చేయలేదు చక్కగా. ఏ ముఖ్యమంత్రి కూడా అలాంటి ముఖ్యమంత్రి ఈయన కేసీఆర్ చేసినట్టు ఎవరు చేయలేదు పరిపాలన. మళ్ళీ అయినా రావాలా, 10 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, దేవుని కోరుకుంటున్నాం మేము.
కేసీఆర్ బాగుండాలి, ఇప్పుడు కేసీఆర్ చూడాలని మా కాయసు. అందుకే 3